అయితే చాలా బాగుంది 'భారతీయుడు 2'. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఆల్రెడీ కమల్ హాసన్ గారి యాక్టింగ్. అది చెప్పాల్సిన అవసరం లేదు. కాదు అంటే నాకు నేనే కొట్టుకున్నట్టు ఉంటది. 1కి, 2కి ఆయన యాక్టింగ్ ఎలా ఉంది అని చూసుకున్నట్టయితే 1లో ఓన్లీ ఒక మేకప్‌లోనే ఉంటాడు. అంటే కొడుగ్గా కూడా యాక్ట్ చేశాడు. కానీ దీంట్లో కాస్మెటిక్ మేకప్ ఏసుకొని ఒక 6, 7 క్యారెక్టర్‌లు చేశాడనమాట. ప్రతి దాంట్లో ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్‌లో ఆయన చూపిచ్చే విశ్వరూపం ఉంటది. ఫైట్స్ ముసలోడు వన్ వీల్ ఫైట్ ఉంటది. వన్ వీల్ ఫైట్‌లో ఇరగ్గొట్టేసాడనమాట. అలాగే సిక్స్ ప్యాక్ చూపిస్తాడు. ముసలోడికి సిక్స్ ప్యాక్ కళ్ళు ఎందుకొచ్చాయి, ఎలా వచ్చాయి కూడా దాని గురించి కూడా సినిమాలో చూపిస్తాడు. అది కూడా మీరు చూడాల్సిన గూస్ బంప్స్ వచ్చే సీన్స్. అలాగే సిద్ధార్థ్ గారు రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో ఏంది యాక్టింగ్ దొబ్బుతున్నాడు, బలిసిందా అని అన్నారు. ఆ యాక్టింగ్ కారణం ఏంటంటే ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఇరగ్గొట్టేసాడనమాట. నాకే ఏడుపొచ్చింది ఆయన చేసిన యాక్టింగ్ చూస్తే. ఒక తండ్రి, కొడుకు మధ్యలో చూపిచ్చే ఎమోషన్ సీన్స్ నాకు చాలా బాగా హార్ట్‌కి టచ్ అయ్యాయి. అలాగే ఆయన నడిచి ఎళ్ళిపోతాడు కమల్ హాసన్ గారు క్లైమాక్స్‌లో. ఆ సీన్‌కి నేను చాలా బాగా ఏడ్చా. స్క్రీన్ ప్లే ఎట్లుంది? స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మన శంకర్ గారికి నిజంగా ఆయన పాదాలకి నా నమస్కారాలు. హ్మ్. ఆయన హ్మ్. సొసైటీలో ప్రతి ఒక్క మనిషికి వచ్చే ప్రాబ్లమ్ గురించి చెప్తాడు. హ్మ్. నిజంగా గట్స్ ఉండాలండి. హ్మ్. గట్స్ ఉండాలి. ఇలాంటి సినిమాలు తీయాలంటే హ్మ్. 100 ప్రాబ్లమ్స్‌ని ఒక సినిమాలో పెట్టి తీసాడు. హ్మ్. ఆయన ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా హ్మ్. ప్రాబ్లమ్ గురించే తీసాడు. తెలుగు కామన్ మ్యాన్‌కి చాలా బాగుంది. ఆ! గెటప్స్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ అంటే మనకది గ్రాఫిక్స్ అని తెలీదు. 'కల్కి' అంటే గ్రాఫిక్స్. ఆ! ఈ సినిమాలో అంత ఏం గ్రాఫిక్స్ తెలీదు. అంటే ఉంటది. నార్మల్‌గా ఆయన గ్రీన్ మ్యాట్‌లోనే చేసాడనుకో అంత ఏమి అంత తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్రహ్మానందం గారిని తీసుకున్నారు. ఆయన్నెలా వాడారు? అమ్మో! ఆ క్యారెక్టర్ అయితే మాత్రం ఆ! అసలు లేదన్నా. ఆ! ఆయనేదో జస్ట్ ఒక ఆయనేమంటాడంటే కరప్ట్ చేసినోళ్ళందరికీ నోళ్ళు తీరుస్తా అది ఇది అంటాడు. ఆ! అలా ఓ ఐదుగురిని చూపిస్తారు. ఆ ఐదుగురిలో ఈయనొకడు అంతే. ఓకే. ఈయన వల్ల ఆ! సినిమా అసలు లేడు. ఆ! 'రకుల్ ప్రీత్' అస్సలు లేదు. ఆ! 'రకుల్ ప్రీత్' అస్సలు లేదు. ఎక్కడైనా సినిమా లాగ్ అనిపించిందా? లాగ్ ఉంటదన్న. ఇప్పుడు ఈయన ప్రాబ్లమ్ గురించి చెప్పినప్పుడు ఓ 10% ఉంటది. నీ దాని గురించి చెప్పినప్పుడు 10% ఉంటది. ఆ! భారతదేశం గురించి చెప్తున్నాడన్నా, ఆ! భారతదేశంలో ప్రతి ఒక్కడి ప్రాబ్లమ్ చెప్తున్నాడన్నా, లాగ్ ఉంటది. మనం ఆ లాగ్‌ని ఎప్పుడైనా సరే చెడుని పక్కన పెట్టి మంచి తీసుకుంటే మనం బాగుపడతాం. ఆ! చెడే తీసుకుంటే బాధపడతాం ఈ లైఫ్‌లో. మూవీ చాలా ప్రాబ్లమ్స్ అయితే రిలీజ్ అయింది. ఆ! థియేటర్ రిలీజ్ అయింది. ఈ సినిమా మొత్తం ఒక 100 ప్రాబ్లమ్స్ గురించి చూపిచ్చాడు. ఆ! ఈ సినిమా రిలీజ్, షూటింగ్ అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. హ్మ్. ఆర్టిస్టులు చనిపోవడం, హ్మ్. కరోనా రావడం, హ్మ్. సినిమా తీయటానికి 22, ఈ సినిమా స్టార్ట్ చేసి తీయటానికి ఒక 4, 5 సంవత్సరాలు పట్టింది. హ్మ్. నిజంగా ఈ సినిమా మన భారతీయుడిగా చూడాలి. ఇప్పుడు ఎందుకంటే వివేక్ ఏ ప్రాబ్లమ్ ఎలా వస్తది మనకు తెలీదు గదా! అంటే ఈ ప్రాబ్లమ్ ఇక్కడ వస్తదా? మనం ఇలా ఎళ్ళాము. మీకో విషయం చెప్పనా? బయట మనం తినే చేపల్లో కూడా ఫ్రాడ్ ఉందంట. హ్మ్. అన్నీ చూపిచ్చాడన్న. వివేక్ గారు ఆయన ఇప్పుడు తమిళ్ యాక్టర్ వివేక్ గారు చనిపోయారు. సో, ఆయన క్యారెక్టర్‌ని ఎలా చూపించారు వివేక్ గారు? అంటే చనిపోయాడు గాబట్టి మనకంత ఎక్కలేదు. జస్ట్ ఒక పంచులుంటాయి. ఆ! డబ్బింగ్ పరంగా చెడదొబ్బేసారనిపిస్తుందన్న తెలుగు వాళ్ళు. అంతే. డబ్బింగ్ కొంచెం ఓవరాల్‌గా ఎంత బాలేదన్న. ఓవరాల్‌గా సినిమా మొత్తానికి ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5కి 4.5 ఇస్తా. అసలు లేవన్నా బ్యాక్‌గ్రౌండ్ అనిరుద్ గారు పెట్టడం వల్ల వేస్ట్ అనిపిచ్చింది. ఏఆర్ రెహమాన్ గారే బావుంది అనిపిచ్చింది. దీంట్లో మెయిన్‌గా విజయ్ మాల్యా పక్కా ఉంది. విజయ్ మాల్యాని కూడా వదిలిపెట్టడు. ఆ! ఆడికి పోయి మరీ ఏస్తాడు. ఇంగా ఆ? ఆ? యాహ్! నిజంగా అంటే అదైతే కరెక్టే. ఇప్పుడు చదువు గాని, హాస్పిటల్స్ గాని ఇవన్నీ డబ్బుతో కొనేటివి కాదు. ఇవన్నీ ఫ్రీ ఉండాలి. దీనివల్ల ఎంత దోచుకుంటున్నారో ఎంత అనేది విద్య అనేది దాన్ని జాబ్స్ కానీ ఎంత పే చేసి ఎంత ఇబ్బందులు పడతారు సామాన్యులు. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడు నా కొడుకు కొద్దిగా చదువుకుంటే ఏదో విధంగా అంటే కనీసం అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే అక్షరం తెలుగు తెలుస్తే చాలు అనే ఉండేది. దాంతో పాటు ఇంకోటేందంటే హాస్పిటల్ అంటే కొద్దిగా పేదవానికి చిన్న ఏదైనా జబ్బు కొన్ని వస్తే ఎంత కష్టం ఉంటదో వాళ్ళ బాధలు చెప్పకూడదు. దాని గురించి కూడా బాగా చూపించింది ఎంత కరెక్షన్ చేసింది. ఎవరు? శంకర్‌దా? అది కరే దాని గురించి లంచం అనే దాన్ని వేరేలాగా ఇనపడతదనమాట. మన వోళ్ళు కొద్దిగా వేరేలాగా పోర్ట్రేట్ చేసి అట్లా ఇనిపిస్తున్నారు.
బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి రావడం జరిగింది. నిజంగా నేనైతే డిసప్పాయింట్ అయినాను అనమాట. శంకర్ గారి మూవీస్ గురించి సో ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే శంకర్ గారు సమాజానికి మంచి మెసేజ్, సమాజంలో ఉండే లోటుపాట్ల గురించి తెలిపే డైరెక్టర్ శంకర్ గారు అనమాట. బట్ ఈ మూవీలో ఆయన రైటింగ్ డైరెక్షన్ మిజరబుల్లీ ఫెయిల్ అయింది. అండ్ గెటప్స్ కూడా కొంచెం కామెడీగా నాకు అనిపించింది అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైన్ బాగున్నప్పటికీ సమాజంలో కరప్షన్ అనేది ఉండకూడదు. కరప్షన్ చేసే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళైనా సరే పోలీసులకు చెప్పండి, వాళ్ళు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బులతో మనం అనుభవించకూడదు అని చెప్పే లైన్ బాగానే ఉంది, కానీ బట్ ఎగ్జిక్యూషన్ అయితే పూర్ అని నాకు అనిపించింది. సో యా, స్క్రీన్ ప్లే కూడా డల్ అనమాట. మనకు వచ్చేసి అవుట్డేటెడ్ గా ఉంటుంది, మోర్ దాన్ డల్ అవుట్డేటెడ్ గా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ముఖ్యంగా చాలా బోర్ కొడుతుంది. ఏదో వస్తూ ఉంటాడు, చంపుతా ఉంటాడు అలా ఉంటుంది. కానీ కొంచెం మనకు ఇప్పుడు ఇండియన్ 1తో దీన్ని కంపేర్ చేసుకుంటే నిజంగా మనకు ఇండియన్ 1 ఒక 20-30 టైమ్స్ బెటర్ మనకు అనిపిస్తుంది. ఇండియన్ 1లో రీజనింగ్ కావచ్చు, ముఖ్యంగా మ్యూజిక్ అనమాట. అనిరుద్ గారు ఫెయిల్ అయ్యేది అనేది అది నిజంగా నేనే తీసుకోలేకపోతా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్స్ బీజిఎం కూడా బిలో యావరేజ్. అండ్ కంబ్యాక్ ఇండియన్ సాంగ్ ఒకటి బాగుంది, ఆ కంబ్యాక్ ఇండియన్ బీజిఎం బాగుంది. రిమైనింగ్ బీజిఎం కావచ్చు, రిమైనింగ్ 2 సాంగ్స్ ఉన్నాయి, అదంతా కూడా బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఓవరాల్ గా ఒక బిలో యావరేజ్ మూవీ బ్రో. కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది, ఆయన యాక్టింగ్ మనం ఎవరు తప్పులు పట్టలేము, ఆయన లోకనాయకుడు అనమాట. స్పెషల్ గా చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడ ఎస్పెషల్లీ సిద్ధార్థ్ గురించి కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఆయన ప్రెస్ మీట్స్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, సినిమాస్ లో ఏం లేదన్నారు. ఈ సినిమాలో ఏమన్నా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి? డెఫినెట్లీ ఇప్పుడు కమల్ హాసన్ గారితో పాటు ఈక్వలెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎవరిదైనా ఉండే అంటే సిద్ధార్థే అనమాట. అది వచ్చేసి కమల్ హాసన్ గారైనా వస్తారు, ఆ భారతీయుడు ఫైట్స్ చేస్తూ ఉంటారు అంటే, కానీ సిద్ధార్థే కొంచెం సిద్ధార్థకు ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక అమ్మాయి ఫ్రెండ్ కూడా ఉంటుంది, గ్యాంగ్స్ ఉంటారనమాట. సో సిద్ధార్థకి మంచి రోలే ఉంది. ఆఫ్టర్ కమల్ హాసన్ సిద్ధార్థ్ రోల్ బాగానే ఉంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే భారతీయుడు 3 ట్రైలర్ కట్ లాస్ట్ లో చూపించినారు, అది బాగా బెటర్ గా ఉండబోతుందని నాకు అర్థమైంది. ఎందుకంటే భారతీయుడు 3లో ఈ 19th సెంచరీ అంటే 1806, 1810 ఇయర్స్ లో ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ అంతా ఆయన ఎట్లా చేస్తున్నారు, సంథింగ్ అవన్నీ చూపించబోతున్నారు అనేది. ఇక్కడ వివేక్, తమిళ ఆర్టిస్ట్ వివేక్ ఉన్నారు, ఆయన చనిపోయారు. సో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఎలా చూపించారు? డబ్బింగ్ అనే ప్రాబ్లం అనిపించింది? లేదు డబ్బింగ్ ఏం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి ఆయన షూట్ ఆయన బాగానే కంప్లీట్ చేసుకున్నారు. ఆయన ఏం లేదు, వివేక్ బాబీ సింహ వెనకాల ఉంటాడు అనమాట. ఇప్పుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ గారి వెనకాల ఎలా ఆయన పనిచేసేస్తాం, బట్ ఆయన పనిచేసే సినిమాలో అంత వర్కౌట్ కాలేదు, అది వేరే విషయము. వివేక్ గారు అయితే బాబీ సింహ వెనకాల లాస్ట్ వరకు ఉన్నారు. బ్రహ్మానందం గారు ఉన్నారు, కానీ స్క్రీన్ పైన 5 సెకండ్ల కంటే ఎక్కువ కనబడ్డు. 5 సెకండ్లు జస్ట్ అంతే. ఆయన ఒక రిచ్ పర్సన్ లాగా ఉంటాడు అనమాట. ఏదో క్యామియో అపియరెన్స్ లాగా తీసుకున్నారంటే ఆయన్ని. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలో ఉందని కూడా మనం మర్చిపోవచ్చు, ఒక 10-15 మినిట్స్ తప్ప. రకుల్ ప్రీత్ సింగ్ అంటే సిద్ధార్థ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, ప్రియా భవానీ శంకర్ అని, ఆ అమ్మాయి రోలే కాస్త బెటర్ గా ఉంది. బట్ భారతీయుడు 3లో కమల్ హాసన్ గారు, కాజల్ వీళ్ళిద్దరు రోల్ కొంచెం బెటర్ గా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. లేదు బ్రో, ఇప్పుడు ఈ మెసేజ్ మనం ఆల్రెడీ భారతీయుడు 1లో చూస్తాం. కరప్షన్ పైన మనకి ఎన్నో మూవీస్ వచ్చినాయి, మళ్ళీ సేమ్ మనకు భారతీయుడు 2 ఆల్రెడీ ఒక మగాడు లాగా తీస్తున్నారు మనకు. సో మళ్ళీ సేమ్ అదే మెసేజ్ అనమాట. కొంచెం ఏమైనా డిఫరెంట్ గా అది ఎంగేజింగ్ గా పెట్టినారంటే ఎంగేజింగ్ గా కూడా పెట్టలేదు. సో భారతీయుడు 1 ఈస్ లాట్ బెటర్. హ్యాపీగా భారతీయుడు 1 మళ్ళీ చూసుకోవచ్చు. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ జెన్యూన్ గా చెప్తాను కాబట్టి బిలో యావరేజ్ మూవీ అంతే. అట్టర్ బ్యాప్ లేకుండా ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు, అస్సలు కాదు. మంచి 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 చెప్తే సినిమా ఎవరికి నచ్చదు. సినిమా చాలా బాగుంది కానీ ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే బాగుంది, జనాలు బాగోవాలని చెప్పాడు కాబట్టి నచ్చదు అంటే నచ్చింది. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లో మోషన్ లో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇటీవల కల్కి అన్ని చూస్తున్నాం కదా. సో ఆ ఎమోషన్ లో మన బాడీలో అందరూ కూడా ప్రతి ఒక్కరు పీపుల్స్ అందరూ కూడా, తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా కల్కి మూవీ మూడ్ లో ఉన్నారు. సో ఇదేం లేదు, రాబోయే 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని మర్చిపోరు. ఎందుకంటే ఇండియా మొత్తంలో కూడా క్రియేట్ చేసిన ఘనత శంకర్ గారికి ఇవ్వాల్సిందే. బెస్ట్ సినిమా ఏంటంటే అసలు కమల్ హాసన్ గారు చేసిన విధానం, ఆ కమల్ హాసన్ గారు ఎంట్రీ కానీ, కమల్ హాసన్ గారు కొత్త అంటే దోచుకున్నటువంటి రాజకీయ నాయకులు అయితే కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రతి ఒక్కరు దోచుకోవడానికి వస్తున్నారు. మన ప్రజల్లోకి నాయకులు అయితే వ్యవస్థ అధికారులందరూ కూడా మన వాళ్ళందరూ దోచుకుంటున్నారు. దానికి నోట్ కంపేరింగ్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ శంకర్ గారి మార్కు మాత్రమే ఇందులో యాక్సెప్ట్ ఉంది. సో శంకర్ గారి మార్కు ఒకటి, కమల్ హాసన్ గారిని మాత్రమే చూపించారు. ఇందులో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దోచుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇచ్చారు అంతే. మూవీ మాత్రం ఓకే, బాగుంది. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకా థర్డ్ పార్ట్ గురించే ఇంకా ఎంత తొందరగా వస్తే మనకి ఒక కన్క్లూజన్ గా వస్తుంది ఫస్ట్ హాఫ్ వల్ల.
అంటే ఇంటర్వెల్ నచ్చలేదు, అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా లేదు అది, జస్ట్ నార్మల్ గా 1.5 అవర్ అయింది కాబట్టి ఇంటర్వెల్ వచ్చింది అంతే. అందరిది బాగానే ఉంది, అందరి బాగానే ఉంది. ఇంకా లేదండి సార్, థర్డ్ పార్ట్ లో ఉండొచ్చు. జస్ట్ ఒక సీన్ మాత్రమే బ్రహ్మానందం ఉన్నాడు అంతే. అంటే భారతీయుడు 1 కన్నా భారతీయుడు 2 బాలేదు, అస్సలు బాలేదు, 1 చాలా బాగుంది. అట్లా కాదండి, ఇది ఒక ఎట్లా చెప్పాలంటే ఇట్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ద ఫ్యామిలీ కానీ సృష్టించారు వీళ్ళు. సో దీన్ని చెప్పలేం, అంటే ఒక కరప్షన్ అనేది ఇంటి నుంచి మొదలవుతుంది, కానీ ఇంటి నుంచి కరెక్ట్ గా ఉంటే బయట సొసైటీ బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 3. ఫస్ట్ పార్ట్ మేము చిన్నప్పుడు వచ్చిన సినిమా ఆ టైప్ లో కానీ ఇంకా బాగుంటుంది అనుకున్నాం. అంటే చూపించినప్పుడు కమల్ హాసన్ ఒక డిఫరెంట్ గా, అంటే అప్పట్లో ఒక డిఫరెంట్ గా ఒక అంటే భార్యాభర్తలు కానీ కమల్ హాసన్ సెకండ్ వాళ్ళ కొడుకు రావడం కానీ, అంటే కొడుకు చనిపోతాడు, కాకపోతే ఈ పార్ట్ లో ఒక డిఫరెంట్ పెట్టాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు, అప్పటి జనరేషన్ ఇప్పుడు చాలా ఫరక్ అయింది. అంటే ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ కావాలి సినిమా, ఇది ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ కంటే అప్పటి జనరేషన్ ఇప్పుడు కనెక్ట్ కావాలి సినిమా. అప్పట్లో అది కనెక్ట్, ఇప్పుడు కనెక్ట్ అంటే సినిమా తీయలేడైనా, తీస్తుంటే ఇంకా బాగుంటుండే. కాకపోతే తప్పిదం జరిగింది అక్కడక్కడ కొద్దిగా, అంటే స్టోరీ అంటే కలుపుకోవడం అనేది తీయడం అక్కడిక్కడ తప్పిదం జరిగింది. అంటే హీరోని చూపించడం కానీ, అంటే అక్కడ హీరో విలన్స్ ఎక్కడ పెట్టాలి, అంటే ఆ స్టోరీలో ఆ ఫైట్స్ ఎట్లా ఉండాలి, ఫైట్స్ మాత్రం చాలా అన్న ఒకటి చెప్పాలి. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అనిరుద్ మాత్రం మంచిగా కొట్టిండు. శంకర్కి మ్యూజిక్ కొట్టాలంటే ఏఆర్ రెహమాన్. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్, వచ్చే సినిమా అయినా కూడా ఏఆర్ రెహమాన్ గారు. మీరు థర్డ్ పార్ట్ అయినా కూడా ఇండియన్ 3 తీస్తున్నారు, దానికైనా కూడా మీరు ఏఆర్ రెహమాన్ పెట్టుకోండి. సినిమాది 1 అది హైలైట్, దానికి మించింది ఏం లేదు. అప్పుడు మేము చిన్నగూడెం సినిమా వచ్చినప్పుడు అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాది భారతీయుడు. ఇప్పుడు అంటే ఊపు పెట్టుకున్నాం సినిమా ఎట్లా ఉంటుంది. అప్పుడు మేము చిన్నప్పుడు చూసినాం, అంటే మళ్ళీ ఇప్పుడు భారతీయుడు 2 వచ్చిందంటే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చినాం. కాకపోతే ఆ ఉల్లాసం అనేది ఏం లేకుండా అయిపోయింది. ఓకే, కమల్ హాసన్ యాక్టింగ్ కోసం ఒక ఫైట్స్ కోసం చూడాల్సి వస్తుంది, అంతకు మించింది ఏం లేదు. అంటే క్లైమాక్స్ అని చెప్తున్నాం కదా, అంత ఏం లేదు. ఫైట్స్ పెట్టేసి లాస్ట్ అది ఒక రేసింగ్ ఫైట్ లైక్ ఒక ఫైట్ పెట్టేసిండు ఒక సైకిల్ పైన, అదొకటి పెట్టింది. ఇంకోటి అసలు చూపించాడు, ఇంకా చాలా ఉన్నాయి. సిద్ధార్థని మళ్ళీ చూపించాలి లాస్ట్ ఎండింగ్ లో, ఆయన కూడా చూపించాలి. లేదండి, ఆయన 3 times 2 times కనిపించినట్టున్నారు. బట్ ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఏమో పార్ట్ 3లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. నో నాకు ఎక్కడ మైనస్ అనిపించలేదు, ఎందుకంటే నేను సినిమాని బాగా ప్రేమించే వ్యక్తిని, అందువల్ల నాకు మైనస్ అనిపించలేదు. ఇంకెవరికైనా అనిపిస్తే అనిపించవచ్చు. 10కి 10 అండి, 5కి 5, నో ప్రాబ్లం. ఏమండి పార్ట్ 3 హైలైట్స్ చూపించారు, ఆ చూపించిన కొంచెం సేపు మాత్రం హైలైట్గా ఉందండి. సినిమా చాలా బాగుంది. శంకర్ ఏ సినిమా తీసినా కానీ ఒక మెసేజ్ ఇస్తాడు. సిద్ధార్థ్ కొడుకు లెక్క చాలా యాక్టింగ్ చేసిండు, పత్తింటికి అట్లా ఉండాలి కొడుకు. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చిండు. అనిరుద్ రెహమాన్ లెక్క మ్యూజిక్ కొట్టాడు. అలాగే సినిమా చాలా మంచిగా తీసిండు. బ్రహ్మానందం కామెడీ కొంచెం ముందు ఎక్కువ లేదు. సెకండ్లో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది. భారతీయుడు ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూస్తే మంచిగా ఉంది. అన్ని మెసేజ్లు ఉన్నాయి సినిమాలో, సాంగ్స్ 2 ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఏం చెప్పాలనుకున్నాడు, ఏం కన్వే చేశారు అంటే ఈ మూవీ? ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఎమ్మెల్యేలు, ఎంపీ, రాజకీయ నాయకులు, ఇంకోటి డబ్బు గల్లలు కూడా ఇక్కడ సంపాదించుకొని బయట కూడా ల్యాండ్లు అని అవన్నీ కొనుక్కుంటారు. గరీబోడు లెక్కనే ఉంటుండు, ఉన్నోడే ఉంటుండు అని చూపించు. డబ్బులన్నీ ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు కూడా డబ్బులు అక్కడ బయట ఇక్కడ సంపాదించుకొని బయట అవుట్ ఆఫ్ ల్యాండ్లు కొనుక్కొని సెట్ అవుతారు. మన పథకాలు గరీబోళ్ళకు అందుతలేవు. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్డు, మామూలు రాడ్డు కాదు, ఐరన్ రాడ్డు. ఎందుకంటే సినిమాలో ఏమీ లేదు భయ్య, అంతా మొత్తం రొటీన్ స్టోరీ, పబ్లిక్ ని మోసం చేయడానికైనా సినిమా తీసిండు. ఏమి లేదు, అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ ఏమి లేదు భయ్య. మీరు సినిమా చూడాలి అనుకుంటే ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే కమల్ హాసన్ కోసం వచ్చి చూడండి. అది కూడా ఇప్పుడు చూడకండి. నా 2 రోజుల్లో ఈ సినిమా యొక్క రేటు 150-100 రూపాయలకు పడిపోతుంది. అప్పుడు వచ్చి చూసుకోండి, టైం పాస్ చేసుకోండి. ఏం చేయలేదన్నా, పోయి ఏసీలో పోయి పండుకోవాలి అంతే. సినిమా చూడాలి, సినిమా చూడొద్దు. ఆ సిద్ధార్థ్ యాక్టింగ్ చేసాడు కాదంటే, స్టోరీ లేనప్పుడు నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వేస్ట్. ఏం చూపించినా నా సైడ్ క్యారెక్టర్ లెక్క మనము చిన్న యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ తీస్తే సైడ్ క్యారెక్టర్ చూపి అట్లా చూపించండి. ఏం లేదు, ఏం అట్టయింది ఏం లేదు. మీరు ఓ రసకులకు కూడా ఒక రసకిడు లాంటి ఏం చూపించలేదు. హీరోయిన్ కోసం డైరెక్షన్ రసకులు కావాలా అంటే కాదు. నువ్వు భారతీయుడు 2 సినిమాకి వచ్చినా భారతీయుడు ఏముంది, ఏం చూపించండు. వచ్చిన
రసకులకు రా అంటే అలా ఇద్దరు హీరోయిన్లు తీసుకుండు. ఏం చూపించలేదు, స్టోరీ లేదు సినిమా. వాళ్ళ కోసం వచ్చావా కమల్ హాసన్ కోసం వచ్చా సినిమా? నేను కమల్ హాసన్ కోసం సినిమా చూడడానికి వచ్చిన. ఎందుకంటే విక్రమ్ సినిమా అంత పెద్ద హిట్ కొట్టింది కదా, ఈ సినిమా బాగుంటది. డైరెక్టర్ వేరు బ్రో, యాక్టర్ అయితే ఒకటే కదా. కమల్ హాసన్ గురించి వచ్చిన. ఇప్పుడు ఒకటే మాటలు చెప్పుకోవాలంటే నేను కమల్ హాసన్ గురించి సినిమా చూడడానికి వచ్చిన. సినిమా అస్సలు బాగాలేదన్న, అస్సలు అంటే అసలు బాగాలేదన్న. యాక్టింగ్ బాగానే చేసిండు కమల్ హాసన్, స్టోరీ లేదు, ఓ స్క్రీన్ ప్లే సరిగా లేదు, ఒక మ్యూజిక్ సరిగా లేదు. ఒకటే అందుకే అంటున్నా లంచం అందరిని చూపించాడు అన్న. పనికి వస్తే అన్న ఏంది పనికి అలా కాన్సెప్ట్ చూపించిండు. అది జరగని పని అన్న, అని అది జరగని పని అని చూపించిండు. బయట పెట్టనని చెప్తలేను, నేను లంచం తీసుకోను, లంచం ఇయ్యను అని చెప్తున్నా అన్న. స్టోరీని ఒక విధంగా ఒక లైన్ లో తీసుకెళ్లాలి ఉంటది, క్లైమాక్స్ కూడా సరిగా చూపించాలి సినిమాలో. అది స్టోరీ ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికో చూపించండి సినిమాలో. ఇంకో ఒక సీన్ రావాల్సిన టైంలో ఒక సీన్ వస్తుంది, ఒక సాంగ్ రావాల్సిన సాంగ్ అవసరం లేని సాంగ్ వస్తుంది, సాంగ్ అవసరం ఉండాల్సిన సాంగ్ వస్తుంది. 20 నిమిషాలలో 4 సాంగ్లు వస్తాయి, 25 నిమిషాలలో. సినిమా ఇది మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే పోలీసు కూడా గన్ను ఉంటుంది భయ్య, వాని ఎస్ఐ గానికి సిఐ గానికి వాళ్ళందరికీ గన్నులు ఇస్తారు, కానిస్టేబుల్తో సహా గన్నులు ఇస్తారు. వాని జీవితాంతం ఒక్కనన్నా కాల్చి చంపరు. కానీ అంతకంటే 100 రెట్లు ఏకంగా పనిచేస్తే మీ ఇక్కడ గన్ను ఉంది. మన వాళ్ళు మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే, బాలకృష్ణ గారి పక్క వంటి ఒక పెగ్గు ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేవు పార్టీలో దొరికినది వాళ్ళ పర్సనల్ విషయం. మన దేశానికి అవసరం లేదు, వాళ్ళని ప్రచారం చేస్తే మన దేశానికి ఏం నష్టం లేదు. సినిమా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ప్రతి ఓటర్ చూడాలి. ఓటర్ అంటే చీటర్ అయిపోయింది ఇప్పుడు. ఓటర్ అంటే ఇప్పుడు చీటర్ అయిపోయింది, చీప్ టికెట్ అమ్ముడు పోతున్నాడు. అది కాదు మనం చేయాల్సింది. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్ 100%. ఏం లేదు భయ్యా, ఈడు సేమ్ ఉంటాడు, ఇంకోటి గెలుస్తాడు, ఈయన జైల్లో పెడతాడు, మళ్ళీ ఆడు గెలిచిన తర్వాత ఈయన జైల్లో పెడతాడు. ఇదే పని.